ప్రైజ్లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా హృదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానంను మనం చూద్దాం. అది తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి, ఈ దినమున దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, సమస్తమును పరిశీలించి పరీక్షించి మేలైన దానిని మాత్రమే చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఈ మేలైనది ఏమిటంటే కీడును విడిచి మంచిని తలచి మేలైన దానిని మాత్రమే ఈ లోకంలో మనము జరిగించవలసిన అవసరం ఉన్నది. కీడుకు ఎన్నడూ నీవు లోబడవద్దు, కీడుని నువ్వు అస్సలు నీ జీవితంలో జరిగించవద్దు అని దేవుని వాక్యం ఎదురుగా సెలవిస్తుంది. మేలైన దానిని మాత్రమే నువ్వు చేపట్టు. ఆ మేలైనది ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే నీకు మనకు దొరుకుతుంది. ఈ మేలైనది ప్రభువైన యేసయ్య యొక్క మార్గమే. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గము మేలైన మార్గము. ఎన్నడూ కూడా ప్రభువులో కీడు లేదు. దేవుని మార్గములో కీడు అనే మాటే లేదు. కానీ మన జీవితంలో మనం కీడుకి ఎందుకు లోబడుతున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకొని కీడుని విడిచి మేలైన దానిని ప్రభువులో జరిగించినట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా మనం మేలైన ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే నడవగలం. ఈ రీతిగా మనం ఉందాం అనుకుంటే ఖచ్చితంగా ప్రార్థనలు అందరం కూడా ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, నీకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతనమైన దినమును మాకిచ్చి నూతనమైన వాగ్దానము చేత మా అనుదినము మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ప్రభా. ఈ దినమున నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం ఇదిగోనైనా సమస్తమైనటువంటి ఈ లోకములో నీవు సమస్తమును సృష్టించి ఉండగా సమస్తమైనటువంటి మేలైన దానిని మాత్రమే నీవు చేపట్టుము అని వాక్యము సెలవిచ్చుచున్నది. అట్టి మేలైనది నాయన నీ మార్గం. నీ మార్గంలో మంచి చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా ఈ దినము నుండి నడిపించమని బ్రతిమలాడుకుంటూ కీడును విడిచేవారుగాను కీడును మరిచేవారుగా మమ్మల్ని నిత్యము మీలో మంచి దానిని జరిగించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో మమ్మల్ని అందరినీ కూడా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.